బాగుంది. ఇటు సైడ్ ఓకే, మరి అటువైపు బఫెలో గారు, షీ బఫెలో. ఐఎమ్ సారీ, షీ బఫెలో గారు, ప్లీజ్ టర్న్ దట్ సైడ్, ప్లీజ్ టర్న్ దట్ సైడ్. సార్ మీరు టర్న్ అయ్యట్లేరు, మనమే టర్న్ అవుదాం. ఓకే, అలాగే. కొంచెం ఫైన్ సార్, అదే లెవెల్ సార్, అదే లెవెల్ సార్. కుమ్మల మీద, కుమ్మల మీద కొంచెం కింద కింద. బా ఏం కొడుతున్నారు సార్? నిన్ను ఎరా మిస్చిమస్ ఫెలో, నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నేను పనులు చేయడం. దాని శిక్ష ఏమిటో తెలుసా? ఇంట్లో ఉన్న బట్టలన్నీ నువ్వే వెతకాలి. ఈ మహానుభావుని నా మిలిటరీ వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఇప్పుడు బాధపడింది. ఆ గొడుగులాగి నేను పట్టుకుంటాను. మరి కర్ర కుర్చీ మీద కూర్చున్నావంటే నువ్వు పెడుతుంది కదా, సోఫా తెచ్చు కూర్చోలేకపోయావా? ఉతకడానికి వాతంగా ఉంటుంది. ఏం పర్వాలేదండి, ఇది కూడా బాగా. బాబాయ్ సారీ సార్, అటెన్షన్ సార్. సార్ పొద్దున్నే కొబ్బరి తోటలోకి వెళ్ళాను, 750 కాయ దింపించాను. ఆ మాగాళ్ళలోకి వెళ్ళాను, 40 బస్తాలు దింపించానండి. అవి ఇవి కూడా కలిపి పట్టణానికి లారీ ఖాళీగా వెళ్తుంటే దాన్ని ఆపరేటివ్ మాట్లాడి పంపించానండి. పోతే రేట్ ఎట్టకపోతే మాట్లాడుకుంటారు కదా అని అమ్మాయి గారి చేత ఆ పట్టణం షావుకారికి చీటీ రాసి పంపించానండి. కూడా వెళ్ళమని మన బండగున్నాయి లేండి, ఆయన పురమాయించారు. ఒక్క పూటలో ఇంత పని ఎలా చక్క పెట్టేశారా? ఏదో తమ ఆశ్చర్యవాదం. అది సరే, షూట్ చేస్తానన్నా బండగొన్నయ్య ఊరిపోలు మీద దాటడు, వాడికి ఎలా కళ్ళెం వేసావరా? బాలేవారండి, మీకే కళ్ళెం వేయగలింది సారీ సార్, కళ్ళెం మీకా సార్, మీ గుర్రానికి. మొత్తానికి నువ్వు అసాధ్యుడురా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నువ్వు కూడా నాకు నచ్చావురా. సారీ సార్, మంచిగా అనుకున్నాను సార్, సారీ సార్. అమ్మో అమ్మో, ఒళ్ళంతా హోనమైపోయింది. ఈ పల్లెటూరు పనులు ఏం చావలేను బాబు. ఇగో ఇక్కడ యాపిల్ జ్యూస్ లాంటిది ఏమైనా దొరుకుతుందా? జ్యూస్ లేదు, గీసు లేదు. కాసేపు ఆగు, అమ్మ అన్నం పట్టుకొస్తుంది. కాసేపా? ఆకలిసి వస్తుంది. అవును, టైం ఎంత అయింది? 12. అదేంటి పైకి చూసి 12 అంటున్నావు? ఆకాశంలో నీ బాబు ఏమైనా గడియారం అలాంటి తీసాడా? అంతేగా, పొద్దున్న తూర్పు కొండలో సూర్యుడు పొడిస్తే 6, ఆకాశంలో నడినేటి మీదకి వస్తే సరిగ్గా 12, సాయంకాలం పడమటి కొండలోకి జారిపోతే 6. ఆహా, అట్టాగా. అవును, మరి నాకు తెలియగలుగుతాను, ఎంత బ్రహ్మాండమైన గడియారం ఆ బ్రహ్మదేవుడు కనిపెడితే మరి సిటీలో అందరూ ఏంటి సిటిజన్లు సీకులు కడుగుతారు, పిచ్చిముండా కొడుకులు. ఏందబ్బా ఇది? దాన్ని ఏనుగంటారు. ఆ మాత్రం తెలుసులే బాయ్, కాకపోతే దీనికి 5 కాళ్ళు ఉన్నాయేమిటా అని ఆలోచిస్తున్నాను. ఆ కాలు పేరు తొండం.